హాయ్ ఫ్రెండ్స్, ఇతరుల రహస్యాలు చెప్పే వ్యక్తుల్ని అస్సలు నమ్మకండి. తెలివితేటలు అందరికీ ఉంటాయి, కాకపోతే నిజాయితీగా ఉండటమే మనం చేయాల్సిందే. ఆ నిజాయితీ మన సంస్కారం మీదే ఆధారపడి ఉంటుంది. అబద్ధానికి కాసేపే మెరుపు ఉంటుంది, నిజాయితీకి జీవితాంతం మెరుపు ఉంటుంది. మన ఆర్థిక స్థితిని రహస్యంగానే ఉంచాలి. మీరు ఆర్థికంగా బాగుంటే జనం మిమ్మల్ని అప్పులు అడుగుతారు. పేదవారుగా ఉంటే మిమ్మల్ని గౌరవించరు, మీకు సహకరించరు. అందుకే కష్ట సుఖాల్ని మనకే పరిమితం చేసుకోవాలి. చెట్టు ఎప్పుడూ తీయని పండ్లే ఇస్తుంది, కానీ మనిషి మాత్రమే విషాన్ని చెందుతాడు. మనిషి ఊపిరి తీసుకుంటున్నప్పుడే అతనికి ఒక పేరు ఉంటుంది, ఆ తర్వాత ఆ పేరు చెరిగిపోతుంది. అదే జీవితం. ఒకరికి ప్రభావితమై జీవించొద్దు, వేరొకరికి లొంగిపోయి జీవించొద్దు. ఇది మీ జీవితం, అందుకే మీ స్వభావానికి అనుగుణంగా జీవించండి. చాలాసార్లు ఇతరులు మిమ్మల్ని గాయపరచకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అదే సమయంలో నవ్వుతూ అయినా సరే ఇతరులను మీరు కూడా గాయపరచకుండా ఉండటం ముఖ్యమే. పోరాటం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. జీవితంలో పోరాటం చేయని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ప్రకృతి ప్రతి జీవికి చిన్నతనం నుండే కష్టాల్ని, వాటిని ఎదుర్కోవడానికి పోరాటం చేయడం నేర్పుతుంది. భూమిపై పుట్టిన తర్వాత ప్రతి జీవి కష్టపడుతూ జీవిస్తుంది. జన్మించినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి వ్యక్తి కూర్చోవటం, లేవటం, నిలబడటం, నడవటం, తినటం, తాగటం మొదలైన వాటికి కష్టపడతాడు. మనిషి విధి పోరాటం చేయటం. ఒక వ్యక్తి పోరాటం ఆపిన రోజు అతను చనిపోయినట్లే లెక్క. పోరాటం, కష్టపడే తత్వమే ఒక వ్యక్తిని అతని గమ్యానికి తీసుకెళ్తుంది. నమ్మకం చాలా ముఖ్యం. శక్తికి మించి గొప్పగా చూపించాలనుకోవటం, గొప్పలకు పోవటం చేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. బంధాలు నిలుపుకునేందుకు కూడా చాలా ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ప్రజలకు ఓపిక తగ్గిపోతోంది. బంధాల్ని నిలిపి ఉంచుకోవటంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. బుద్ధిజీవులెవరూ సంసారంలో కష్టాల్ని నిందిస్తూ కూర్చోరు. మనిషి చనిపోతే ఏడుస్తూ కూర్చోరు. మీ మనసుకి సమాధానం చెప్పుకోండి. మీ మనసును స్థిమితంగా ఉంచుకోవటమే అన్ని సమస్యలకు పరిష్కారం. కంట్లో నీటి విలువ, మనసులో మాటలు అందరికీ అర్థం కావు. గర్వంతో బతికే వారికి దేవుడు ఉండడు. ఈర్ష్యతో జీవించే వారికి ఇరుగు పొరుగుతో పనిలేదు. కోపిష్టితో ఎవరూ స్నేహం చేయరు. ఎవరైతే తప్పుగా అర్థం చేసుకున్నారో వారితోనే మాట్లాడండి. అలా కాకుండా ఇతరులతో మాట్లాడితే ఒకటికి 2 మాటలు చేరి మరింత రచ్చగా మారుతుంది. గర్వం మరియు దురభిమానం భక్తిపూర్వక పూజ్య భావనని దెబ్బతీస్తాయి. భగవంతునికి తనకంటూ కావాల్సింది ఏమీ లేదు కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యం జీవాత్మల సంక్షేమం కోసమే అన్న సామాన్య విషయాన్ని కూడా ఈర్ష్యతో ఉన్న జనులు అర్థం చేసుకోలేరు. అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. ఈ అహంకారం వల్ల దేన్నైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో దాన్ని తప్పు అని తిరస్కరిస్తుంది. చాలాసార్లు లోకులు ఏమనుకుంటారనే ఆలోచనతోనే మనిషి భయపడుతూ ఉంటాడు. అది సరైన పద్ధతి కాదు. జీవితంలో మనందరం విజేతలుగా ఉండాలని కోరుకుంటాం. విలాసవంతమైన మరియు ఎంతో డబ్బు ఉండటం ఒక్కటే జీవితం కాదు. శారీరకమైన సమస్యలుంటే మనం ఎంతటి ధనవంతులమైనా ఏమిటి ప్రయోజనం? ఈ సందర్భంలో విలాసాల్ని మరియు ధనాన్ని ఏం చేసుకోగలం? చాలా సందర్భాల్లో మన జీవితంలో సగభాగం సమయాన్ని ధనాన్ని సంపాదించడానికి ఉపయోగిస్తే మిగతా సగభాగం అదే ధనాన్ని ఖర్చు పెట్టి మనం కోల్పోతున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు అవస్థలు పడటం మనం చూస్తూ ఉన్నాం. దీన్నే విజయం అనుకుంటే పొరపాటు. మనం ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఇబ్బంది పడని విధంగా ఎంతో ఓర్పుతో, సహనంతో, ఆనందంగా ఎలా అధిగమించగలం? అలాగే ఆ సందర్భాన్ని మనకు ఒక అవకాశంగా ఎలా మలచగలం? నిజమైన విజయం అంటే ఇదే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రక్రియలు ఇలాంటి మార్పుల్ని మనలో తీసుకురాగల ఒక పద్ధతి. ఈ రోజుల్లో మనకు ఎన్నో రకాలైన పుస్తకాలు, విజ్ఞానం సులభంగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వల్ల మన యొక్క ఉనికి, అనుభూతులు, స్నేహశీలత మరియు అసలైన వ్యక్తిత్వం మొదలైనవి వెలికిరావు. ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం మన యొక్క శక్తి సామర్థ్యాల్ని పెంచి ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగల స్థాయికి మనల్ని తీసుకెళ్తాయి. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే విధంగా మనల్ని మారుస్తాయి. చదువుకునేటప్పుడు మనసులో ఇతర విషయాల గురించి యోచించకూడదు. చదువుతున్న దానిపై మనస్సు లీనం చేసి చదవాలి. గురువుల పట్ల వినయంగా మెలుగుతూ, ప్రశ్నలు వేస్తూ, తెలుసుకునే ఇచ్ఛతో, శ్రద్ధతో గురువుల నుండి జ్ఞానం సంపాదించాలి. శ్రద్ధ కలిగి జ్ఞాన సంపాదనలో నిరంతరం నిమగ్నులై ఇంద్రియ నిగ్రహం కలిగిన వారే జ్ఞానం పొందుతారు. ఒక్క క్షణం కూడా వ్యర్థం కాకుండా విద్య సంపాదించాలి. ఒక్క పైసా కూడా విడవకుండా ధనం సంపాదించాలి. మీ అపజయాల్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ త్వరగా మాత్రం అపార్థం చేసుకోకండి. మనిషి తనలోని అహంకారాన్ని వేడినప్పుడే అంతర్ముఖుడవుతాడు. అహంకారమే మనిషి పతనానికి హేతువు. అహంకారాన్ని వేడినప్పుడే పొరుగువారిని ప్రేమించగలుగుతారు.
గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. మనిషి అందంగా కనిపించాలంటే ఎన్నో రకాల తెరలు తొలగించాలి. కానీ మనసు అందంగా కనిపించాలంటే మాత్రం అహం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, క్రోధం అనే అడ్డుపొరల్ని తొలగించుకోవాలి. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకండి. అందమైన అద్దం కూడా పగిలితే ఆయుధం అవుతుంది. క్షమాపణ కోరడం అంటే మనం తప్పు చేసినట్టు కాదు, మనం మన బంధానికి ఎక్కువ విలువిస్తున్నామని అర్థం. చీకటిని చీకటితో జయించలేం, కాంతితోనే అది సాధ్యం. ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేం, దానికి ప్రేమ కావాలి. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. ఇష్టం ఉంటే కోపానికి కూడా ఓ అర్థం ఉంటుంది. ఇష్టం లేకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేకుండా పోతుంది. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. జీవించడం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకి ప్రయాణించడమే. ఏ సమస్య లేని జీవితం అంటూ ఉండదు. జీవితం అనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపద అయితే ఆత్మీయులు, స్నేహితులు ఆ వృక్షానికి వేళ్ళు లాంటివి. పండ్లు లేకపోయినా చెట్టు బతుకుతుందేమో కానీ వేళ్ళు లేకపోతే బతకలేదు. జీవితం అనే వృక్షానికి గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు, డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. పెద్దవాళ్ళంటే ప్రేమ, భయం, గౌరవం ఉండాలి. పెద్దవాళ్లతో పిల్లలు తాముగా మాట్లాడేది ఏమీ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్తున్న శ్రద్ధగా వినగలిగితే కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. తమ పిల్లలతో పరమ గంభీరంగా ఉండే తల్లిదండ్రులు కూడా వేరే వాళ్ల పిల్లలతో చాలా చనువుగా, ఆత్మీయంగా ఉంటారు. ఈ విషయం తెలియక తమ పిల్లలతో సీరియస్గా ఉండేవాళ్ళు మిగతా పిల్లలతో కూడా అంతే సీరియస్గా ఉంటారని పొరపడుతూ ఉంటారు. ఎప్పుడూ ఒకసారి వాళ్లతో మాట్లాడితే గానీ అసలు విషయం తెలిసిరాదు. కొంతమంది తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తమ పిల్లలకు చెప్పడానికి అంత సుముఖంగా ఉండరు. అలాంటి వారు కొందరు పరోక్షంగా వాళ్ల మిత్రులతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ వైఖరి దాదాపు తల్లిదండ్రులందరిలోనూ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్లతో చనువుగా ఉండటం వల్ల మిత్రుల మధ్య ఉండే ఒక అదనపు సౌకర్యం ఇది. మనిషి మీద నమ్మకం కూడా చాలా ముఖ్యం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థం అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. అయితే నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదు అంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషుల్ని నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకం. అలాంటి వారు ఏ వ్యక్తితోనూ నిజాయితీగా ఉండలేరు, నిజాయితీగా స్నేహం చేయలేరు. ఇలాంటి వారు ప్రతి అవకాశంలో కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ మంచివారు అవకాశాన్ని చూస్తారు. మీ అవకాశంలో కష్టాన్ని చూసేవారుగా కాకుండా కష్టంలో అవకాశాన్ని చూసే మనుషులుగా ఉండాలి. అలా మారేందుకు ప్రయత్నించండి. డబ్బనేది మహావృక్షం లాంటిదే. దాని కిందకు వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎలా కనబడతారు? అందుకే డబ్బులున్నా కూడా స్వార్థం లేకుండా, లోభం లేకుండా ఉండగలగటం చాలా కష్టమైన పని. అలా ఉండగలిగిన వారు మహానుభావులు. అలాంటి మహానుభావుల జాబితాలో మీరు కూడా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పుడు డబ్బుతో వచ్చే కీర్తికి, మంచితనంతో వచ్చే కీర్తికి ఉండే తేడా మీకు తప్పకుండా తెలుస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేన్ని నమ్మడు. ప్రతి మలుపులో ఆత్మవిశ్వాసం కావాలి. కష్టాలు ఎదురైనా, సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నా సరే మనకున్న ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా ఉంటేనే ఇతరుల కన్నా మనం ఎందుకు ప్రత్యేకమో ఇతరులకు అర్థమవుతుంది. ఇతరులకు లేని సుగుణాలేంటో అందరికీ కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో మనలో ఆవేశాన్ని తగ్గించుకోవడం కూడా అంతే అవసరం. ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఈ ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. అందుకే కోపాన్ని, స్వార్థాన్ని, అబద్ధాలను, మోసాల్ని వీడి బతకగలిగితే అనేక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.